అందరికీ హలో. నాతో మీ అనంత ప్రయాణానికి స్వాగతం. ఈరోజు మీకు సికింద్రాబాద్లో ఉన్న 2 హిడెన్ ప్లేసెస్ చూపించడానికి వెళ్తున్నా. అందులో ఒకటి వచ్చి టెంపుల్, ఇంకొకటేమో మీరే చూడండి వీడియోలో. మీరు కానీ నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? ఈ హిడెన్ టెంపుల్ వచ్చి సికింద్రాబాద్లో ఏఓసి నుంచి తిరుమలగిరి పోయే దారిలో ఉంటుంది. ఈ చెట్టు చూసారా, భలే ఉంది కదా, అంబ్రెల్లా లాగా. ఈ టెంపుల్ పేరు వచ్చి నాగమందిర్ టెంపుల్. ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఈ ఏరియాలో. సికింద్రాబాద్లో ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళే లేరు. ఫ్రైడే రోజు ఈ టెంపుల్కి చాలామంది భక్తులు వస్తారు. ఈ టెంపుల్కి చాలా పెద్ద చరిత్రనే ఉంది. ఈ టెంపుల్ బ్రిటిష్ కాలం నుంచే ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఈ టెంపుల్ని కూల్చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు, అయినా ఈ టెంపుల్ని ఏం చేయలేకపోయారు. ఇది వచ్చి కొత్తగా కట్టిన ఎంట్రన్స్ టెంపుల్కి. ఇది వచ్చి టెంపుల్కి పాత ఎంట్రన్స్. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళతో గొడవల వల్ల ఆ పాత ఎంట్రన్స్ మూసేశారు. నాగమందిర్ టెంపుల్ని దాటేసి ముందుకు వస్తే మనం ఆ హిడెన్ టెంపుల్కి వెళ్తాము. నేను చెప్పిన హిడెన్ ప్లేస్లో ఇది వచ్చి ఫస్ట్ ప్లేస్ టెంపుల్. ఇది వచ్చి ఫుట్వేర్ స్టాండ్. మనం చెప్పులు అవి పెట్టుకోవచ్చు. ఈ టెంపుల్ పేరు వచ్చి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము. మనం ఇది చూస్తే శ్రీవారి పాదాలు ఉన్నాయి. ఇటువైపు చూస్తే టెంపుల్ సంబంధించిన సామాన్ పెట్టుకోవడానికి ఒక చిన్న రూమ్ లాగా కట్టుకున్నారు. ఇవి కొత్తగా నిర్మించిన స్టెప్స్ అండి. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ టెంపుల్కి స్టెప్స్ కూడా లేకుండే. మనం ఈ కొండపై నుంచే వెళ్ళాల్సి వస్తుండే. సికింద్రాబాద్లో ఈ టెంపుల్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్తే టెంపుల్ అక్కడ ఉంది టెంపుల్. ఈ మధ్యనే ఈ టెంపుల్ గురించి అందరికీ తెలుస్తుంది. భక్తులకు ఏమి ఇబ్బంది రాకుండా అందుకని టెంపుల్ వాళ్ళు స్టెప్స్ కట్టించారు. ఇటువైపు చూస్తే మీరు కొండపైన చెక్కిన మెట్లు ఉంటాయి. ఇవేమో కొత్తగా కట్టించిన మెట్లు. 2 ఇయర్స్ బ్యాక్ ఈ టెంపుల్కి వచ్చాను. అప్పుడు ఈ మెట్లు ఏం లేకుండే. ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది టెంపుల్. అప్పటికి ఇప్పటికి టెంపుల్ చాలా చేంజ్ అయింది. టెంపుల్లో సాంగ్స్ కూడా ప్లే అవుతున్నాయి. టెంపుల్ పై నుంచి వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ డౌన్ నుంచి మనం పైకి వచ్చాము ఇట్లా స్టెప్స్ పై నుంచి. అప్పట్లో ఎవరికి తెలియని టెంపుల్ ఇప్పుడు ఇంత బాగా డెవలప్ అవ్వడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చి మనం టెంపుల్కి డొనేట్ చేసిన వాళ్ళు, టెంపుల్కి ఏమైనా హెల్ప్ చేసిన వాళ్ళు అందరి పేర్లు అన్నీ ఉన్నాయి. టెంపుల్ పక్కన ఒక చిన్న ప్లేస్ ఉంది. అక్కడ మనం దేవుడికి నైవేద్యం చేసుకుని రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చి ఫస్ట్ హిడెన్ ప్లేస్ టెంపుల్. ఇది టెంపుల్ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. మీకోసం గేట్ ఓపెన్ చేసి చూపిస్తాను లోపల. టెంపుల్ చిన్నగా ఉన్న చాలా అందంగా కట్టారు. ఇది వచ్చి మనం దేవుడికి కొబ్బరికాయ కొట్టే ప్లేస్. టెంపుల్ పైవైపు చూస్తే టెంపుల్కి స్పాన్సర్ చేసిన వాళ్ళు, డొనేట్ చేసిన వాళ్ళు, విజిట్ అయిన వాళ్ళు వాళ్ళ మెమరీస్ లాగా ఉంటాయని ఫొటోస్ పెట్టుకున్నారు. చాలా బాగుంది కదా ఫొటోస్. ఈ టెంపుల్ ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే విశ్వరూపమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా ఈ కొండల్లో వెలిశారు. మనం ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే శివలింగం కూడా ఉంది. పైన వచ్చి అభిషేకం పర్యటన లాగా సెట్ చేశారు. చాలా అందంగా ఉంది కదా. ఇటువైపు చూస్తే ఇదే కొండల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిచారు. ఇటు పైవైపు చూస్తే మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఉంటుంది. నామాలు ఉన్నాయి. శివలింగం కూడా చాలా లోపలికి ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. ఈ టెంపుల్లో కొండపైన మనం కోనేరు కూడా చూడొచ్చు. దేవుడు వెలిచినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంత ఎండ వచ్చినా ఈ కోనేరులో ఉన్న నీళ్ళు ఎప్పుడు ఎండిపోలేదు. ఈ కోనేరులో మనం ఎన్నో రకాలైన చేపలు, పాములు కూడా చూడవచ్చు. ఇటువైపు చూసే గోపురం కూడా పెట్టారు వెంకటేశ్వర స్వామి ఎదురుగా. టెంపుల్ చిన్నగా ఉన్న చాలా బాగుంది. వర్షాకాలంలో కొండపైన నుంచి నీరు వచ్చి కోనేరులో పడుతూ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. మేము వచ్చింది మధ్యాహ్నం 1 o'clock అయ్యేకి టెంపుల్ ఖాళీగా ఉండే. సాటర్డే సండే అయితే టెంపుల్కి చాలామంది భక్తులు వస్తారు.
మీరు కూడా ఒకసారి టెంపుల్ విజిట్ అవ్వండి, చాలా బాగుంది టెంపుల్. మనం పైకి వచ్చేటప్పుడు అది కొత్త కట్టిన మెట్ల నుంచి పైకి వచ్చినాం కదా, ఇదేమో అప్పట్లో కట్టిన మెట్లు, అంటే కొండపైననే చెక్కారు ఈ మెట్లు. మీకు ఈ టెంపుల్ ఎలా అనిపించిందో, మీకు కూడా విజిట్ చేయాలనిపిస్తుందో లేదో నాకు కామెంట్ చేయండి. టెంపుల్ స్టార్టింగ్లో చూస్తే మనకి ఇక్కడ చర్చ్, అటు పైనేమో మసీద్, మధ్యలో టెంపుల్ ఉండడం చాలా బాగుంది కదా. ఇట్లా అన్ని మతాలు ఒకటే అని తెలుపుతూ చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని రెండో ఇటెం ప్లేస్ తీసుకెళ్తాను. ఒకసారి మీరు నాగమందిర్ కూడా విజిట్ అవ్వండి. అక్కడ చరిత్ర మొత్తం ఫొటోస్తో క్లియర్గా రాశి గుడి చుట్టూ ఉంటుంది, చూడొచ్చు. టెంపుల్ కాడ చిలక జ్యోతిష్కం కూడా చెప్తారు. ఇప్పుడు మా అన్నది చూడండి. వేణుగోపాల్ వయసు ఎంత ఉంది? 27. సరస్వతి దేవి వచ్చింది నీ పేరు. సో సూటి మాట్లాడుతావు, సూటిగా పని చేస్తూ ఉన్నావు. ఉన్న దాంట్లో చాలా బతికేస్తావు. లేని దాంట్లో మాత్రం ఆశపడేది ఏం లేదు. నీ పేరు మీద సాడిశక్తి శని అనేది ఉండి వెళ్ళిపోయింది నీ పేరు మీద. అసలు ఇప్పుడు ఒక కోరిక అనేది అనుకుంటున్నాము, ఆ కోరికను సాధించే యోగం అయితే ఉంది. ఇప్పుడు వచ్చే ఉగాది నుంచి నీ పేరు మీద అంత బాగానే ఉన్నది. నీకు ఎప్పటికీ మంచిగా జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు. అవన్నీ వాళ్ళు బతుకు తీరు కోసం ఏదో చెప్తారు, మీరు నమ్మకండి. ఇప్పుడు మనం సెకండ్ ఇండియన్ ప్లేస్కి పోతున్నాము. ఇది ఆ కొండపైన సెకండ్ ఇండియన్ ప్లేస్. 2 years బ్యాక్ నేను ఇక్కడ వచ్చాను చెప్పాను కదా, అప్పుడు కొండ చాలా పెద్దగా ఉంటుండే. ఇప్పుడు ఆ కొండను కూడా కబ్జా చేసేసాడు. ఇప్పుడు చూస్తే కొంతమంది ఇక్కడ చేపలు పడుతూ ఉన్నారు. వచ్చి చిన్న చెరువులాగా తయారైంది, అందులో చేపలు పడుతున్నారు. ఇక్కడ ఉన్న ఏరియాని చాలామంది కబ్జా చేయాలనుకుంటున్నారు. అందుకే ఇక్కడ RDF వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఉండడం వల్ల చాలా వరకు కబ్జాలు కూడా అయి ఉంటాయి ఇక్కడ. చాలా మంచిగా ఇక్కడ మనం ఆవులు కూడా చూడొచ్చు, మేత వేయడానికి వచ్చి ఉంటాయి. చాలా ఆవులు, గేదెలు అన్నీ ఉన్నాయి. ఈ ప్లేస్ వచ్చి మనకి నాగమందిర్ నుంచి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్లో కనిపిస్తుంది మనకి. మట్టి రోడ్లోంచి రావాలి మనము. కొంచెము మట్టి రోడ్ నుంచి స్ట్రైట్ వస్తే మనకి ఈ మసీద్ కనిపిస్తుంది. స్టార్టింగ్లో మనకి ఇక్కడ చిన్న గుడి కూడా ఉంటుంది. ఇది కాళీమాత టెంపుల్. అక్కడ నుంచి కూడా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి ఒక సిమెంట్ రోడ్ ఎంట్రీ వస్తుంది. సిమెంట్ రోడ్ వరకు వెళ్ళాలి మనము. ఇదే అండి సిమెంట్ రోడ్. సిమెంట్ రోడ్ లోపల స్ట్రైట్ వెళ్ళాలి. ఇది వచ్చి మసీద్ అండి, కొండపైన ఉంటారు మసీద్. ఫ్రైడే రోజు ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉంటారు. నమాజ్ చేసాకు చాలామంది వస్తారు. చాలా షాప్స్ కూడా పెడతారు అదే రోజు. ఇది స్టెప్స్ అండి, అది మసీద్కి వెళ్ళడానికి. ఇది మనం షార్ట్ కట్ ఇట్లా పైకి కూడా వెళ్ళిపోవచ్చు. పైకి వెళ్ళేసి పైనుంచి వ్యూ చూడొచ్చు. అదే ఈవినింగ్ టైం అయితే చాలామంది వస్తూ ఉంటారు వాకింగ్ చేయడానికి. కొంచెం మంచి వ్యూ ఉంటుంది. ఇవి కూడా స్టెప్స్ అండి. స్టెప్స్ పై నుంచి కూడా మీరు మసీద్కి వెళ్ళొచ్చు. వ్యూ చాలా బాగుంది కదా. సెకండ్ ఇండియన్ ప్లేస్ అన్నా కదా, సెకండ్ ఇండియన్ ప్లేస్ మనము ఇప్పుడు ఈ మట్టి కనిపిస్తుందా, ఆ మట్టి పై నుంచి పోతే మనకు ఆ వ్యూ కనిపిస్తుంది. వచ్చి మసీద్ ఆపోజిట్ వ్యూ అండి. చాలా బాగుంది, పీస్గా ఉంది కదా. ఈ ప్లేస్ కూడా చాలా కొద్ది మందికే తెలుసు సికింద్రాబాద్లో. చాలా బాగుంటుంది ప్లేస్ ఇది. ఇప్పుడు పైకి వెళ్ళి మీకు వ్యూ చూపిస్తాను. వర్షాలు పడి మట్టి రోడ్డు మొత్తం క్రాకులు వచ్చేసినాయి. టెంపుల్ కాడ మీకు చెప్పాను కదా పైన మసీద్ ఉందని, అదే మసీద్ అండి. ఇది కూడా చాలా ఫేమస్ అండి, అప్పట్లో రాజులు కట్టించారు. ఈ సికింద్రాబాద్లో కొండల మీద ఫస్ట్ కట్టిన మసీద్ అంటే ఇదే అండి. అప్పట్లోనే బాగా స్ట్రాంగ్గా కట్టారు. అక్కడ నుంచి వ్యూ చూడొచ్చు, చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఏరియా మొత్తం చాలా అందంగా గ్రీనరీగా కనిపిస్తుంది కదా. మీకు స్టార్టింగ్లో టెంపుల్ చూపించాను కదా, ఫస్ట్ ఈడెన్ ప్లేస్ అని, అది. ఇక్కడ ఇంకొక కోనేరు టైప్ ఉంది ఒకటి, వర్షం నీరు పడి స్టోర్ అయింది. అదే మీరు ఈ ప్లేస్కి 4 or 5కి వచ్చారనుకో ఫుల్ జనాలతో నిండిపోతుంది. అందరూ వాకింగ్ చేయడానికి, రెస్ట్ తీసుకోవడానికి, కూర్చోడానికి, వ్యూ చూడడానికి వస్తూ ఉంటారు. వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. ఈ కొండ మీద నుంచి మీరు ఇంకా చాలా కొండలు చూడొచ్చు. దూరంలో ఉంటాయి, కనిపిస్తాయి. మీకు ఒకటి చూపిస్తా. ఇది వచ్చి నాగమందిర్ కనిపిస్తుంది దగ్గర. గ్రీనరీ కనిపించే ఏరియా మొత్తం మిలిటరీ ఏరియా, అచ్చడి మొత్తం వేరే ఏరియా. ఇది వచ్చి మసీద్. దూరంగా చూస్తే మీకు ఇంకో ఫోర్ట్ కూడా కనిపిస్తుంది, చాలా బాగుంది కదా ఫోర్ట్. ఇటు సైడ్ చూస్తే మనం మసీద్ ఫ్రంట్ వ్యూ చెప్పే కదా, అది కూడా చాలా బాగుంది. చాలా కొండలతో రాని కొండ ఉంటారో ధ్వంసం చేస్తారో తెలియదు. కిందికి వస్తే మనకి శ్రీ అయ్యప్ప దేవాలయం కూడా కనిపిస్తుంది.
ఇది వచ్చి నాగమందిర్ స్టార్టింగ్ వ్యూ. మీరు ఈ ఈడెన్ ప్లేసెస్ చూడాలంటే నాగమందిర్కి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్పేస్తారు ఈడెన్ ప్లేసెస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.